నారాయణ, ఈ సమస్యలు తీరాలంటే నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. ఏమిటి నాన్న మీరు అనేది? ఊరందరినీ పిలిచి వాడికి పెళ్లి చేయాలనుకున్న ఆశ అడియాస అయిపోయింది. ఇప్పుడు నా మనసులో బాధ ఎవరికి చెప్పుకోవాలి? అవును, అయ్యుండొచ్చు. వాడు నా దగ్గరకొచ్చి చాలా బాధపడి చెప్పాడు. వాడి కంటతడి నేను చూడలేను నారాయణ. వాడిష్ట ప్రకారమే కానివ్వండి, వాడు కూడా సంతోషిస్తాడు. వాడు సంతోషంగా ఉండాలనే కదా మనం కోరుకునేది. వాడు బాధపడితే చూడగలవా నారాయణ? నాన్న, అది నాకు రోజులు దగ్గర పడ్డాయి. ఇవాళ్ళో రేపు ఎంతకాలం ఉంటానో తెలియదు. అంతకు ముందే వాడి పెళ్లి దగ్గరుండి నా కళ్ళారా చూడాలని నా చివరి కోరిక నారాయణ, కాదనుకో. ఇలారా నారాయణ, ఆచారాలన్నీ పక్కన పెట్టి ముందు నేను చెప్పినట్టు విను. దయచేసి నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోరా. మీరు కూడా అలా అంటే ఇక నేనేం చెప్పను నాన్న. అమ్మాయి గారితో కొంచెం మాట్లాడే అవకాశాన్ని మాకు కల్పిస్తారా? మా మాటలు వినే తీరిక తమరుకుందా? తమరేమనుకుంటున్నారో సూటిగా చెప్పండి. అందరూ మనల్నే చూస్తున్నారు. ఈ స్థలం మర్చిపోయారా? అయ్యో, నేనెలా మర్చిపోతాను? ఇక్కడే కదా మన యుద్ధం మొదలు పెట్టాం. దానికి పరిహారంగా ఇక్కడి నుంచి కొత్త జీవితం మొదలు పెడదాం. బండికు బాస్, అర్జెంటుగా 100 రూపాయలు ఇవ్వండి. దేనికి? ముందు డబ్బులు ఇవ్వండి, విషయం తర్వాత చెప్తాను. ముందు ఇవ్వండి సార్. అదే, మీరు ఆ రోజు బస్ స్టాప్ లో గొడవ పడ్డప్పుడు వీడు నాతో 100 రూపాయలు పెట్టి కట్టాడు. ఎందుకు? మీరిద్దరు లవ్ లో పడతారని. వాడు గెలిచాడు, నేను ఓడిపోయాను. ఇవ్వడానికి డబ్బు లేదు. ఆ డబ్బే ఈ డబ్బు తీసుకో. రేయ్, మీ పందెం వల్ల ఒక మంచి పని జరిగింది. చెడగొట్టడానికి మాత్రం పందాలు కట్టదే. గుడ్ మార్నింగ్ ఫాదర్. గాడ్ బ్లెస్ యూ. ఏంటి నాన్న మేము విన్నదంతా? అదేంటో ఈయన్నే అడుగు. ఏంటి మీరేం మాట్లాడరు? నువ్వు విన్నదంతా నిజమే. ఆమె కూచిపూడి నాట్యం నేర్చుకుంటానప్పుడే చెప్పాను ఇవన్నీ మనకు వద్దని. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అంత ఘోరం ఏం జరిగిపోయిందని? ఇంతకంటే ఇంకేం కావాలి ఫాదర్? మాకున్న ఒకే ఒక చెల్లి ఊళ్ళో ఎవరితోనో లేచిపోయిందంటే మా పరువేం కావాలి? నువ్వు అనుకున్నట్టు వాడేం తక్కువ వాడేం కాదు. అనవసరంగా నాన్నగారు ఈ విషయం ఫోన్ చేసి చెప్పినప్పుడు వాడింటికి వెళ్దాం అనుకున్నాం. మధ్యలో మీరుండబట్టి వాడు బతికిపోయాడు. చూడండి, మీకు ఈ సంబంధం ఇష్టం లేదని నాన్సీని మీతో తీసుకెళ్లిపోవాలనుకుంటే నాన్సీ మీతో వస్తుందని అనుకుంటున్నారా? అయితే అక్కడే చంపేస్తాం. చంపేస్తే సమస్యలు తీరిపోతాయా? అన్నయ్య, ఏమిటి మీరనేది? నాన్సీ స్వభావం మీకు బాగా తెలుసు. ఎక్కువ గొడవ చేస్తే ఆమె రాకపోవచ్చు. నాన్నగారు, మీరే దాన్ని ఇలా గారాబం చేశారు. తల్లి లేని పిల్ల, తల్లి లేని పిల్ల అని. నేను దాన్ని గారాబంగా పెంచింది నిజమే. కానీ ఇప్పటి వరకు మమ్మల్ని బాధపట్టి తను ఏ నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇప్పుడు తీసుకుంది కదా. జేమ్స్, వాళ్ళిద్దరూ కలిసి బతకాలనుకుంటున్నారు. మీలాగే దేవా ఇంట్లో వాళ్ళు కూడా బాధపడుతున్నారు. అయినా వాడి కోసం వాళ్ళు ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. కుటుంబ గౌరవాల గురించి చెప్పాలంటే మీ కుటుంబం కన్నా 10 రెట్లు ఎక్కువే వాళ్ళ కుటుంబ గౌరవం. మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారు? మీరందరూ కలిసి దేవా ఇంటికి వెళ్ళాలి. విషయాలు మాట్లాడి ఓ నిర్ణయం తీసుకోవాలి. నేనెక్కడికి రాను. ఎవరు అడ్డు చెప్పినా వాళ్ళిద్దరూ కలిసే బతకాలనుకున్నప్పుడు ఎవరేం చేస్తారు? నాన్సీకి మీరు ఎప్పుడైనా పెళ్లి చేయాల్సిందే కదా. అది ఇప్పుడే చేస్తున్నాం అనుకుంటే సరిపోతుంది. ఓరే, వాడు మీరనుకున్నట్టు బ్రాహ్మణుడే కావచ్చు. అయినా పర్వాలేదు, ఎంతో ప్రయోజకుడు. అయినా నాన్సీ సంతోషంగా ఉండడమే కదరా మనకు కావాల్సింది. సరే అని చెప్పరా? ఎరా, ఏమంటావ్? నేనేం చెప్తాను? మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. అది సంతోషంగా ఉండటమే నాకు కావలసింది. దాని తలరాత ఎలా ఉంటే అలా జరుగుద్ది. చాలా బాగా చెప్పావు జోసెఫ్. నీ నిర్ణయానికి నాన్సీ చాలా సంతోషిస్తుంది. శుభమస్తు. సుమంగళీభవ. మీ గురుభక్తికి మెచ్చి మేమిద్దరం మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం. ఈ విషయాలు ఎవరికీ చెప్పకుండా గుట్టుగా ఉంచితేనే మంచిది. ఇంతవరకు ఏ అమ్మాయి మొహం తోడని వీడిని నీ ప్రేమతో కట్టిపడేశావు కదమ్మా. ఇంతవరకు నీ జీవితంలో ఏ బాధ్యతలు లేవు. ఇప్పుడు బాధ్యత పెరిగింది. కాబోయే భార్యని జాగ్రత్తగా చూసుకో. అలాగే.
ఆచారాలు వ్యవహారాలు ఏవైనా కానీ దేవా సంతోషమే మాకు ముఖ్యం. అది సరేలే, నువ్వు పప్పన్నం ఎప్పుడు తినిపిస్తావు? మధు కోసం సంబంధాలు చూస్తూనే ఉన్నా, వాడు కూడా సరే అన్నాడు. అంతా మీరు అనుకున్నట్టే జరుగుతుంది. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకురా. బ్రహ్మచారిగా నువ్వేమీ సాధించలేవు. బ్రహ్మచారి శతమర్కటహ అని సూక్తి ఉంది. బ్రహ్మచారి 100 వానరములకు సమానం అని అంటారు. నాకు కొంచెం బయట పనులున్నాయి, నేను వెళ్ళొస్తాను. ఇప్పుడు కూడా హడావుడేనా? ఈ అమ్మాయి అతిథిగా మొట్టమొదటిసారి వచ్చింది, కొంచెం భోంచేసి వెళ్ళొచ్చుగా. ఇంకోసారి వస్తానండి. నాన్సీని హాస్టల్లో దించాలి. హ్మ్. మీ ప్రేమను హద్దుల్లో ఉంచుకోండి. ఊళ్ళో వాళ్ళ చేత మాటలు అనిపించుకోవద్దు. హ్మ్. హ్మ్. వస్తానమ్మా. ఊళ్ళో ఉన్న వాడి సెకండ్ సెటప్ తో ఉన్న ఫోటో ఇది. మీకు పిచ్చకు మాట్లాడుతున్నారా?